నమస్తే. ఇంటికెళ్ళే నేను బైక్ పక్కన ఆపి ఈ వీడియో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రీసెంట్ గా తెలంగాణలో చూసుకుంటే మొత్తం నిరుద్యోగుల వైపు ఒకవైపు అన్ని రచ్చ నడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇటు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన అభ్యర్థులు అందరూ రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితి. అండ్ అలాగే ఇటు డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు కూడా వాళ్ళ రోడ్డు పైన వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈ ప్రధాన న్యూస్ ని ఏ శాటిలైట్ ఛానల్ కూడా ఎక్కడ కూడా టెలికాస్ట్ చేయని పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వీళ్ళందరికీ నిరుద్యోగులకి కావచ్చు, తెలంగాణ యువతకు అండగా యూట్యూబ్ ఛానల్స్ అన్ని ఉన్న పరిస్థితి. సో అలాంటి యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఒక వ్యక్తి ఎవరైతే ఓయూ మైపాల్ అనే ఉన్నారు, సో ఆ అన్నని ఈ రోజు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అరెస్ట్ కూడా కాదు, కిడ్నాప్. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా చూసినాం మనం. అప్పట్లో చాలా మంది జర్నలిస్టులని సో ఇలాగే కిడ్నాప్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే ఆ ప్రభుత్వం వద్దురా నాయన అని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ ప్రభుత్వంలో కూడా సో అదే నిరంకుశ పాలన, అదే అణిచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నట్టు మనకు క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అయితే ఈ రోజు మధ్యాహ్నం, అంటే ఓయూ మైపాల్ ఎవరైతే అతను ఈ రోజు మధ్యాహ్నం నుంచి కనిపిస్తలేరు. అలాంటి ఇప్పుడిప్పుడే నాకు వచ్చిన వార్త అనమాట. సో అందుకని సడన్ గా ఈ వీడియో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అతను కనిపిస్తలేడు, మిస్సింగ్ అవుతున్నారు అని చెప్పి సో నాకు తెలిసిన జర్నలిస్ట్ మిత్రులకి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు లే అతను అరెస్ట్ అయినారంట. సో మధ్యాహ్నం అతన్ని ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఈడ్చుకొని వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. సో అతను సేఫే ఉండు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగుల పక్షాన్ని ఏదైతే నడుస్తా ఉందో ఉద్యమం, సో ఆ ఉద్యమాన్ని ఆపాలని చెప్పేసి ఈ నేపథ్యంలో, ఎందుకంటే ఆ ఛానల్ పిఎంఆర్సీ టీవీ ఏదైతే ఉందో సో మైపాల్కి సంబంధించిన ఆ మైపాల్ వాళ్ళ పక్షాన ఉన్న మైపాల్ అనే కాదు, ఇట్లా చాలా వరకు మీడియా సంస్థలన్నీ, సో ఓయూ మైపాల్ అనే కాదు, సో చాలా వరకు మీడియా సంస్థలన్నీ అంటే యూట్యూబ్ ఛానల్స్ అందరు కలిసి కూడా నిరుద్యోగుల పక్షాన ఉన్నారు. కాబట్టి సో ఉద్యమాన్ని ఆపాలని చెప్పేసి ఒక్కొక్కరిని అణచివేసే ప్రయత్నం. అదే ప్రయత్నంలో ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా సో ఇటు చాలా మంది యూట్యూబ్ ఛానల్ సంబంధించిన జర్నలిస్టులు ఎవరైతే వాళ్ళందరిపైన కూడా చేసుకోవడం జరిగిన పరిస్థితి మనం చూసినాం. వల్ల చాలా వరకు వీడియోలు కూడా చూసినాం. అండ్ అలాగే ఇటు విద్యార్థుల పైన కూడా చేసుకున్న పరిస్థితి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా పిడిగుద్దులు గుడ్డుగుతున్న పరిస్థితి పోలీసులు. అంటే ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్? అండ్ ఇది మనం చూస్తున్నాం, రాత్రి 11 దాటిన తర్వాత కూడా ఎక్కడ పడితే అక్కడ కొడుతున్న పరిస్థితి. చాలా మంది వెళ్తున్న వాహనాలపైన వెళ్తున్న వారు కావచ్చు, సో ఎక్కడైనా గల్లీలో వెయిట్ చేస్తున్న వారు కావచ్చు, వాళ్ళందరినీ కొడుతున్న పరిస్థితి. సో ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి చాలా మంది అడుగుతున్న పరిస్థితి. అండ్ అలాగే ఇటు మీడియా మిత్రులపై, మీడియా జర్నలిస్టులపై వీళ్ళందరిపైన కూడా చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో కాబట్టి ఇది కరెక్ట్ కాదు. తక్షణమే ఇలాంటి చర్యలని ఆపేశాలని చెప్పి ఇటు విద్యార్థులు కావచ్చు వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఈ మీడియా మిత్రులు, మేము కూడా యూట్యూబ్ సంబంధించిన జర్నలిస్టులు అందరం కూడా సో మేము కూడా అంటాం ఇలాంటి అణచివేత చాలా వరకు ప్రమాదకరం. ఎందుకంటే గత ప్రభుత్వం చూసి ఇలాంటి అణచివేత ధోరణి పైన వాళ్ళకి చాలా ఎలా అయితే బుద్ధి చెప్పారో, సో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇలాగే అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉంటే సో మీకు కూడా త్వరలోనే బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ ఆ 7 నెలలు అయిన తరుణంలో సో చాలా వరకు వ్యతిరేకత అనేది మీ పైన ఏర్పడుతుంది. సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ ఇలాంటి అన్ని మీడియా మిత్రుల పైన ఇలాంటి చేసుకోవడం కావచ్చు, లేకపోతే కెమెరాలు కూసుకోవడం కావచ్చు, సో వీళ్ళ సడన్ గా కిడ్నాప్ చేసుకోవడం కావచ్చు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలాంటి చేయడం పరిస్థితి ఇవన్నీ చేస్తూ ఉంటే సో చాలా వరకు ప్రభుత్వం పైన నెగిటివ్ వస్తుంది, పోలీసుల పైన కూడా చాలా వరకు నెగిటివ్ ఏర్పడుతుంది. కాబట్టి తక్షణమే ఓయూ మైపాల్ని రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.